ఏపీపీఎస్సీ తాజాగా నిర్వహించిన అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్షల్లో ఒక అద్భుతమైన సన్నివేశం చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన షర్మిల అనే మహిళ నిండు గర్భిణిగా ఉన్నా కూడా తన లక్ష్యం కోసం పరీక్షా కేంద్రానికి చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏపీ సర్వీస్ కమిషన్ చాలా ఏళ్ల తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నేరుగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ అవకాశాన్ని ఎలాగైనా అందిపుచ్చుకోవాలని ఆమె గట్టి పట్టుదలతో ఉన్నారు. వైద్యులు ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడిందని హెచ్చరించినప్పటికీ షర్మిల మాత్రం తన కెరియర్ పట్ల ఉన్న నిబద్ధతతో వెనకడుగు వేయలేదు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పరీక్షకు ఆమె హాజరై ఎంతో ఓపికతో సమాధానాలు రాశారు. కేవలం 8 పోస్టుల కోసం వందలాది మంది పోటీ పడుతున్న ఈ కఠినమైన పరీక్షలో శారీరక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఆమె పాల్గొనటం అక్కడి అభ్యర్థులను ఆకట్టుకుంది. పట్టుదల ఉంటే ఏ అడ్డంకి కూడా లక్ష్య సాధనను ఆపలేదని ఆమె నిరూపించారు. ఈ పరీక్ష ప్రక్రియలో భాగంగా బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అగ్రికల్చర్ విభాగంలో 2వ పేపర్ పరీక్ష జరగనుంది. తోటి అభ్యర్థులు శ్రేయోభిలాషులు ఆమె ఆరోగ్యం దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నప్పటికీ షర్మిల మాత్రం బుధవారం నాటి పరీక్షను కూడా ఖచ్చితంగా రాస్తానని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో పెరిగిన షర్మిల చదువులో మొదటి నుండి ప్రతిభావంతురాలు కావటంతో ఈ ఉద్యోగం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు. పరీక్షా కేంద్రం వద్ద తన భార్యకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆమె భర్త ప్రకాష్ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తోడుగా నిలుస్తున్నారు. దగ్గరలోని ఆసుపత్రికి తరలించేందుకు వాహనాన్ని సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు అవసరమైన వైద్య రికార్డులను కూడా వెంట ఉంచుకున్నారు. గర్భిణీగా ఉండి పరీక్ష రాయటం సవాలుతో కూడుకున్న పని అయినప్పటికీ ఆమె చూపిస్తున్న ధైర్యం సమాజంలో మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. అధికారులు సైతం ఆమె పరిస్థితిని గమనించి అవసరమైన సౌకర్యాలను కల్పించారు. సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎంతో కష్టపడి చదివానని, ఇప్పుడు చివరి నిమిషంలో వదులుకోవడం ఇష్టం లేదని షర్మిల తెలిపారు. పేరు షర్మిల, నేను తిరుపతి భవానీనగర్ నుంచి వచ్చాను. ఇప్పుడు 9th మంత్ ప్రెగ్నెంట్ నేను. కానీ ఈ ఎగ్జామ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఈ ఎగ్జామ్ చాలా ఇయర్స్ తర్వాత రిలీజ్ చేయడం వల్ల ఈ ఆపర్చునిటీ వదులుకోకుండా ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి అని వచ్చాను. 6 months ముందు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ వేయంగానే ఇప్పుడు మొన్న నాకు డేట్ అనేది హాల్ టికెట్ అనేది రిలీజ్ చేశారు. హాల్ టికెట్ రిలీజ్ చేశాక కూడా ఈ టైంలో కూడా నేను చాలా ఇయర్స్ తర్వాత ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ రిలీజ్ చేసినందువలన ఎగ్జామ్ రాయడానికని వచ్చాను. అలాంటిదేనండి. కాకపోతే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేది చాలా ఇయర్స్ తర్వాత రిలీజ్ చేశారు మాకు. అది ఉన్నది 8 సీట్లే. కాకపోతే అటెంప్ట్ చేసి నేను వస్తుందేమో అన్న ఆశతో వచ్చాను.